ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో అధికార పార్టీ ఇరకాటంలో పడిందా? ఆయనకు మంత్రి పదవిపై హామీ ఇచ్చినట్టు డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు. కానీ సమీకరణాలు కుదరక మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. ఇప్పుడు ఈ సమీకరణాల వ్యవహారం మంత్రి మేడకే చుట్టుకుంటుందా? ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉండగా నల్గొండ జిల్లాలో 3 మంత్రులు ఉంటే తప్పేంటని చర్చ మొదలైందా? అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగిందా? మంత్రి పదవి విషయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తగ్గడం లేదు. తనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఇదే విషయమై ప్రతిరోజు ఓ సంచలనానికి తెరతీస్తున్నారు. అప్పట్లో కాంగ్రెస్ పెద్దలు తనకు మంత్రి పదవి విషయమై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తన మంత్రి పదవి విషయమై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. గతంలో తాము ఇద్దరం అన్నదమ్ముళ్లం అని కాంగ్రెస్ పెద్దలకు తెలియదా అన్నారు. మరోవైపు 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉండగా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు 3 మంత్రులు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. అటు ఇద్దరం అన్నదమ్ముల్లో సమర్థులు ఉన్నప్పుడు ఇద్దరికీ మంత్రి పదవి ఇస్తే తప్పేంటని కాంగ్రెస్ నేతలు నిలదీశారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతల తీరు ఒడ్డు దాటే వరకు ఓడమల్లయ్య, ఒడ్డు దాటాక బోడిమల్లయ్య అన్న చందంగా ఉందని సెటైర్లు వేశారు. అంతకుముందు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో బాంబు పేల్చారు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ మాట ఇచ్చిన విషయాన్ని, మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారనే వాస్తవాలను బట్టి విక్రమార్క ప్రజలకు చెప్పారని తెలిపారు. హైకమాండ్ హామీ ఇచ్చినా పార్టీ పెద్దలే తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారంటూ మరోసారి సీఎం రేవంత్ ను టార్గెట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. ఓ మీడియా ఇంటర్వ్యూలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ ఇచ్చింది నిజమేనని చెప్పారు బట్టి విక్రమార్క. ఆ వీడియోను షేర్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి తాజా ట్వీట్ చేశారు. అయితే తనకు మంత్రి పదవి ఇచ్చే వరకు పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి తీరు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిపోయారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు వెనకాడనని పరోక్షంగా హెచ్చరించారు. దాంతో సీఎం రేవంత్ టీం మునుగోడులో ఎంట్రీ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు చలమల కృష్ణారెడ్డిని రంగంలోకి దింపారు. రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టేందుకు చలమలను మునుగోడులో దింపారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన హామీ విషయమై బట్టి క్లియర్ చేయడంతో కాంగ్రెస్ పెద్దలు ఇరకాటంలో పడ్డారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో తొందరపాటు చర్యలు వద్దని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అందుకే చలమల కృష్ణారెడ్డితో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ నేతలు వివరణ ఇచ్చుకునేదాకా పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే చలమల కృష్ణారెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు అండం సంజీవరెడ్డి ప్రకటించారు. అసలు చలమల కాంగ్రెస్ పార్టీలోనే లేరని చెప్పుకొచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పుకుంటూ చలమల తిరుగుతున్నాడని మండిపడ్డారు. బీజేపీలో కొనసాగుతూ చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసిన మోసం చాలా పెద్దదన్నారు. బీజేపీలో ఉండి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని ఓడించాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ లోకి చలమలను తీసుకోబోమని అండం సంజీవరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చలమల కృష్ణారెడ్డి నేను పార్టీలో చేరానని చెప్పుకుంటూ అందరికీ చెప్పడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీలో కొనసాగుతూ చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసిన మోసం చాలా పెద్దది. ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీలో ఉండుకుంటూ మొన్ననే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలన్న ఉద్దేశంతో బీజేపీ పార్టీలోకి వెళ్లి మా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారిని ఓడించాలనే ఉద్దేశం. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో కాంగ్రెస్ ఇరకాటంలో పడినట్టు ప్రచారం సాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాజగోపాల్ రెడ్డికి హామీ విషయమై కుండ బద్దలు కొట్టారు. దాంతో రాజగోపాల్ రెడ్డికి సొంత పార్టీలోనే మద్దతు పెరుగుతుందన్న టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారా,
లేక ఇలాగే సాగదీస్తారా అనేది త్వరలోనే తేలనుంది.